తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. కాంగ్రెస్ పార్టీ పెద్ద స్కెచ్చే వేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తాన్ని తమ వైపుకు లాగేసుకునేందుకు తెలంగాణ పీసీసీ చీఫ్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహ రచన చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా కాంగ్రెస్లో చేరేందుకు ఏకమొత్తంగా ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. నీవు చెప్పిన విద్యే నీరజాక్ష అన్నట్లుగా కేసీఆర్ను దెబ్బ కొట్టాలన్నది రేవంత్ ప్లాన్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎలా లాగేసుకున్నారో అదే పద్ధతిలో లాగి పడేయాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బెల్లమున్న చోట ఈగలు ముసురుతాయంటారు. అధికారం ఉన్న చోటే నాయకులు ఎమ్మెల్యేలు పోగవుతూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అదే జరుగుతోంది. గతంలో సీఎల్పీని విలీనం చేసుకుని కాంగ్రెస్ ను వీక్ చేసిన కేసీఆర్ ను అదే ఫార్ములా ఉపయోగించి దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉండడంతో గులాబీ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. రేవంత్ రెడ్డికి బద్ద విరోధిగా భావించే మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరిపోయేందుకు రెడీ అయ్యారు. ఎక్కడ రేవంత్ వద్దంటారని అనుకున్నారో కర్ణాటక వెళ్లి అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో చెప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఆ ఫోటోలు బయటపడడంతో అబ్బా అలాంటిదేం లేదు అని చెప్పుకోవడం వేరే విషయం అనుకోండి. అందరూ వస్తామంటే ఇక ఇబ్బంది ఏముంది? రేవంత్ చెప్పినట్లుగా గేట్లు తెరిచేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందింది. అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఒకరిద్దరు కాకుండా అందరూ పార్టీ మారబోతున్నారని అనుకోవాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకోవడం కన్నా బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీలో విలీనం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలకు క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్క ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకోవడం వల్ల రాజకీయంగా విమర్శలు వస్తాయని వారించిన హైకమాండ్ విలీనంపై ఫోకస్ పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలున్నారు. 3/2 మంది అంటే 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఫిరాయింపుల చట్టం వర్తించదు. పార్టీ మారేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారంతా స్పీకర్కు లేఖిస్తే ఆ గ్రూపును అసలైన బీఆర్ఎస్ ఎల్పీగా గుర్తించి కాంగ్రెస్లో విలీనం చేసే అధికారం సభాపతికి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే స్కెచ్ వేస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరపున విజయం సాధించిన 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మందిని కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారు. వారితో పాటు టీడీపీ నుంచి 2 మరో 2 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను లాక్కున్నారు. దాంతో కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో వినిపిస్తోంది ఒక్కటే మాట: లోక్సభ ఎన్నికలకు ముందే విలీన ప్రక్రియ అయిపోవాలా, లేక లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పని జరగాలా అన్న చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలకు ముందే జరిగిపోతే కొత్తగా వచ్చిన వారు కూడా ప్రచారంలో పాల్గొంటారన్న ఆలోచన వస్తోంది. అప్పుడు కాంగ్రెస్కు ప్రయోజనం ఉంటుందన్న విశ్వాసం కలుగుతోంది. కాకపోతే పార్టీ ఫిరాయింపులను తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా లేదా అన్నది మరో ప్రశ్న. మరో పక్షం రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.